ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడ్డ ఫీజు రీఎంబర్స్మెంటు, అదేవిధంగా వసతి దీవెన లాంటి బకాయిలు దాదాపు 3,900 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులం అందరం కలిసి జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థనే దెబ్బతీసి కార్పొరేట్ శక్తులకు విద్యార్థులను అప్పచెప్పేటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు చాలా చోట్ల విద్యార్థులు ఫీజులు చెల్లించమని యాజమాన్యాలు కోరినప్పుడు తీవ్ర అవమానాలకు గురవుతూ ఉన్నారు, తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, వాళ్ళ చదువులు దెబ్బతింటూ ఉన్నాయి. ప్రభుత్వము మొన్ననే చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే 6 షూరిటీలు సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడం చాలా కష్టతరం అనేటువంటి మాట పరోక్షంగా వాటిని భవిష్యత్తులో ఇంకా అమలు పరచమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో కాలర్ పట్టుకొని హామీలు అమలు పరచకపోతని లోకేష్ గారు చెప్తా ఉంటే, చంద్రబాబు గారేమో మేము అమలు పరచలేము అనేటువంటి మాట చల్లగా చెప్తాను. మరి ప్రజలు ఎవరి కాలర్ పట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నిన్నటి వరకు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు 15,000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పినారు. ఇంకోవైపు ఏమో విచ్చలవిడిగా పిల్లల్ని కనండి, మీరు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలకే 2 పిల్లలకే పరిమితమైనటువంటి వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. సంపద సృష్టిస్తామంటున్నారు, పరిశ్రమలు నిర్మిస్తామంటున్నారు. ఇవన్నీ మాటలు విని ఎంతమంది పిల్లలున్నా చంద్రబాబు నాయుడు గారే పోషిస్తారనే నమ్మకంతో కొంతమంది 3వ సంతానానికి పోయినారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నిన్న చంద్రబాబు మాటలు విన్న తర్వాత గర్భాన్ని వెనక్కి తీసుకోవడం మంచిది, అబార్షన్లు చేసుకుంటే తప్ప మన పిల్లల్ని పోషించడము, ఈ చంద్రబాబు మాటలు వింటే మనం నాశనం అయిపోతాం అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి రీతిలో అబద్ధాలు ఇవన్నీ చెప్తున్నారు అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందుకనే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు మోసపు హామీలు, అబద్ధపు మాటలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తాం, నిరసనలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.